నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్లో ఏ నోటే ఉన్న పిఠాపురం గెలుపవద్దనే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ ఒక సినిమా నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ ఈ పిఠాపురంలో ఏ విధంగా ఉంటుంది, ఈ మూడు కనుక్కుండే ప్రజల్లో ఈ మూడు ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదన్న ప్రతి ఇంట పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు పిఠాపురంలో గెలుపు ఎవరిది, పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్ అయిందనేది మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా కింద పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందారు. ఆమె ప్రస్తుతం 2019లో కాకినాడ పార్లమెంట్కి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా అయ్యారు. ఇక్కడ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగా గీతని బరిలో దింపారు. ఈ నియోజకవర్గంలో మామూలుగా గ్రౌండ్ ట్రెండ్ మనం చూస్తే గ్రౌండ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొద్దిగా ఎక్కువ 60 నుంచి 70% వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న, మిగతా సామాజిక వర్గాల్లో పవన్ కళ్యాణ్కి సానుకూలంగా ఉన్న నేపథ్యమే కనపడుతుంది. మొత్తం మీద తొలిత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న పోలింగ్కి 5-6 రోజుల ముందు ఈ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మారినట్టు గ్రౌండ్ రిపోర్ట్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ కాపు ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఒక 50,000 ఓట్లు కాపు ఓటర్లు ఉండే పరిస్థితి ఉంది. మిగతా బీసీ ఓటర్లు 1,00,000 పైచిలుకుల బీసీ ఓటర్లు అన్నారు. 40,000 పైగా ఎస్సీ ఓటర్లు ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలు ఇతరులు ఒక 30,000 దాకా పైచిలుకులు ఉన్నారు. మొత్తం మీద సామాజిక వర్గాలు ఇతర వాటిని చూస్తే ఇక్కడ బీసీలలో అత్యధిక శాతం వైఎస్ఆర్సీపీ కొద్దిగా మొగ్గు చూపిన, ఓపెన్ కేటగిరీ మిగతా కాపుల్లో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా కొంచెం వైసీపీకి అనుకూలంగా వాతావరణం ఉన్న ఇతర సామాజిక వర్గాల్లో పవన్ కళ్యాణ్ చర్చగా ఉంది. ఫైట్ నువ్వా నేనా అనే స్థాయికి ఫైట్ జరిగింది. ఈ పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో దాదాపు ఆంధ్రప్రదేశ్లో సినీ నటులు, జబర్దస్త్ సంబంధించిన నటులు, అనేక మంది యాక్టర్లు, అనేక క్రికెటర్లు మొదలైన వాళ్ళు పిఠాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున చర్చాంశంగా అయింది. వంగా గీత కూడా తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించటం, ఒక దశలో వంగా గీత భారీ మెజార్టీ గెలుపొందుతారనే అంత విస్తృత ప్రచారం కూడా ఇక్కడ అయితే జరిగింది. కాకపోతే పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ మనం పరిశీలిస్తే పోలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్కి అనుకూల వాతావరణమే కనపడుతుంది. అయితే భారీ మెజార్టీలు 20-30,000 పైచిలుకుల మెజార్టీ అయితే ఉండకపోవచ్చు, కానీ గ్రౌండ్లో మాత్రం పవన్ కళ్యాణ్కి సానుకూలంగానే వాతావరణం ఉంది. అయితే స్వల్ప మెజార్టీ అయినా కొంత తక్కువ మెజార్టీతోనే ఇక్కడ గెలుపొందే అవకాశం ఉన్నట్టు మనకు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. అయితే ఒక రకంగా టైట్ ఫైట్ కూడా భావించాలి. కానీ పోలింగ్ సరళి అనంతరం గత సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలను నమ్ముకొని ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి చిట్ట చివరిలో ఆ ఒక అంశం కొంచెం ప్రభావితం చేసి పవన్ కళ్యాణ్కి అనుకూలంగా సానుకూలంగా మళ్ళిందనేది గ్రౌండ్ రిపోర్ట్ మనకు అర్థమవుతుంది. మనం నమ్ముకొని ఇక్కడ పోటీ చేశాడు కాబట్టి మనం గెలిపించేయాల్సిన ఆవశ్యకత ఉందనేది తటస్థ ఓటర్లో ఇది పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ చిట్ట చివరిలో పవన్ కళ్యాణ్ అనుకూలంగా తటస్థ ఓటర్లు పెద్ద ఎత్తున మొగ్గు చూపడంతో పవన్ కళ్యాణ్ విజయం దాదాపు ఖరారే. కానీ ఎంత మెజార్టీ ఏంది అనేది జూన్ 4వ తేదీన తుది ఎన్నికల ఫలితాల్లోనే మనకు అర్థమవుతుంది.